ఈరోజు మన అంశము నమ్మకత్వం. నమ్మకత్వం అంటే నమ్మకంగా ఉండటం. దేవుడు నమ్మదగినవాడు. యేసుక్రీస్తు వారు కూడా నమ్మదగినవారు. నమ్మి వంచి మోసం చేసేటువంటి రకం కాదు. వారు నమ్మదగినవారు. వారిని నమ్మితే తప్పకుండా వారి లాభం చేకూరుస్తారే తప్ప నష్టాన్ని కలిగించారు. సాతాను అతని సంబంధులు నమ్మించి వంచిస్తారు, మోసం చేస్తారు. అపవాది అతని సంబంధులు. సర్పం అవ్వను నమ్మించి మోసం చేసింది. ఇస్కరియోతు యోధ నమ్మించి మోసం చేశాడు. కనుక అపవాది కానీ ఆయన సంబంధులు కానీ నమ్మిస్తారు, మోసం చేస్తారు. కానీ దేవుని యేసుక్రీస్తు వారు కానీ ఆయన సంబంధులు కానీ నమ్మిస్తారు, నమ్మితే మోసం చెయ్యరు. కనుక అలా నమ్మకంగా ఉంటారు. అలా నమ్మకంగా ఉండడాన్ని నమ్మకత్వం అని అంటారు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన కుమారుడైన యేసు ప్రభు నమ్మదగినవాడు. ఆయన పిల్లలుగా మనం కూడా నమ్మదగిన వారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు మనలో. ఓకే, ఆ విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథము 8 ఇక్కడ మనకి ఒక మాట ఉంటుంది. నేను ముందుగా సిద్ధపడలేదు, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, దాన్ని క్షమించండి. అక్కడ ఏమని ఉంటుందంటే, వారు నమ్మదగిన వారు, నమ్మకమైన వారు కనుక వారు సాతాన్ని జయించారు. వారు ఆ మృగం ఎదుట నమస్కరించలేదు అని అంటారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఈ విషయాన్ని నేను చూసి ఉండాల్సింది మొదటిగా. సరే, మీకు చూపిస్తానండి. ఇక్కడ మనకి ప్రకటన గ్రంథంలో క్రొత్త నిబంధనలో నమ్మకమైనటువంటి సేవకుడు, నమ్మకమైన వారుగా ఉండాలని దేవుని వాక్యం కోరుతోంది. మీరు బైబిల్ చదివేటప్పుడు మీరు చూసే ఉంటారు, నమ్మదగిన వారుగా ఉండాలి అని. రైట్, ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? అన్ని విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మనం ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. ఈరోజు మనం ధనం విషయంలో నమ్మకత్వాన్ని గురించి మనం ఆలోచిద్దాం. అమ్మా ఒకటండి, ఒకసారి చూడండి అక్కడ ఉందో లేదు. కాదండి, నమ్మదగిన వారు అని ఉంటుంది, అది కావాలి మనకి టైం. రైట్, అది కాదండి. అది అంటే ఇప్పుడు వాళ్ళు నమ్మకమైన వారు కనుక వారు జయించిరి అనేటువంటి మాటలు మనకి ఉంటాయి. రైట్, ఓకే, అదే మనకు వచ్చేద్దాం, అసలు విషయానికి వచ్చేద్దాం. ఏదేమైనప్పటికీ దేవుడు ఆయన కుమారుని యేసుక్రీస్తు వారు నమ్మదగిన వారుగా ఉన్నారు కనుక ఆయన పిల్లలు, ఆయన సేవకులు కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల నమ్మకత్వంగా ఉన్నాడు. అలాగే దేవుని పట్ల మనం కూడా నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో అంటే ధనం విషయంలో కూడా దేవుడు పరీక్షిస్తాడు, మనం నమ్మకంగా ఉన్నామా లేదని. దేవుడు చాలా విషయాల్లో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, నమ్మకంగా ఉన్నారా అని.
అలా పరీక్షించినప్పుడు ధనం విషయంలో మనం ఎలా ఉన్నాం? నమ్మకంగా ఉన్నామా లేదా? ధనం విషయంలో నమ్మకంగా ఉంటున్నామా లేదా? ఏంటి ధనం విషయంలో నమ్మకంగా ఉండడం అంటే? అసలు ముందు ధనం అంటే ఏంటి? ధనం అంటే ఏంటంటే, గతంలో వస్తు మార్పిడి అనేది ఉండేది. ఇప్పుడు నేను ధాన్యాన్ని పండిస్తున్నాను, ఆయన కాయగూరలు పండిస్తున్నాడు, ఆయనేమో వేరేదేదో పండిస్తున్నాడు, ఇది ఫలాలు ఫ్రూట్స్ పండిస్తున్నాడు, పండ్లు పండిస్తున్నాడు. ఇప్పుడు నాకు బియ్యం ఒకటి ఉంటే సరిపోదు కదా, అన్నం వండుకుంటే సరిపోదు కదా, నాకేం కావాలి? కూరగాయలు కావాలి. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, నేను కొంచెం బియ్యం కూరగాయలు ఉన్న వ్యక్తికి ఇచ్చి నేను అతని దగ్గర నుంచి కాయగూరలు తీసుకునేవాడిని. నాకు నా పిల్లలకి ఆరోగ్యానికి పండ్లు కావాలి. మరి పండ్లు కావాలంటే నా దగ్గర వడ్లే ఉన్నాయి కాబట్టి నా దగ్గర ఉన్న వడ్లు నెలకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నేను పండ్లు తీసుకునేవాడిని అన్నమాట. దీన్ని వస్తు మార్పిడి అన్నారు. నా చిన్నతనంలో కూడా నేను చూశాను. మా చిన్నపిల్లలు ఏం చేసేవారంటే, ఒక గ్లాసుడు వడ్లు ఎట్టుకెళ్ళి ఇస్తే పుల్ల ఐసులు ఇచ్చేవారు. మరి వస్తు మార్పిడే కదా, డబ్బులు కాదు కదా. ఒక గ్లాసుడు వడ్లకి ఒక పుల్ల ఐసు లేదా 2 ఐసులు ఇచ్చేవారు. కొట్టుగాడికి వెళ్తే వడ్లు ఇచ్చి బియ్యం ఇచ్చి పప్పు తెచ్చుకోవడమో నూనె తెచ్చుకోవడమో చేసేవారు అనమాట. దీన్ని ఏమంటారంటే వస్తు మార్పిడి. వస్తువుల మార్పిడి ద్వారా చేసుకునేవారు. కానీ ఇది ఎలా కుదురుతుంది? దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బియ్యం అంటే వడ్లు అంటే మనం ఏం చేసుకోవచ్చు? స్టోర్ చేసుకోవచ్చు. కానీ కాయగూరలో నిల్వ ఉంటాయా? ఉండవు కదా. పండ్లు కోసాక నిల్వ ఉంటాయా? ఉండవు. రోజు 4 పండ్లు ఎట్టుకెళ్ళి నూనె, 4 పండ్లు ఎట్టుకెళ్ళి బియ్యం, 4 పండ్లు ఎట్టుకెళ్ళి మందులు, 4 పండ్లు పట్టుకెళ్ళి గ్యాస్ బండ తెచ్చుకోలేం కదండి. కాబట్టి ఇది ఇబ్బంది అనమాట. అందుకే మనుషులు తెలివి ఏం చేశారంటే డబ్బును కనిపెట్టారు. ఒక మార్పిడి, వస్తు మార్పిడికి ఆ వస్తువులను కొనుక్కోవడానికి ఒకటి సాధనం కావాలి, ఒక మధ్యవర్తి ఉండాలి అని మనుషులు ధనాన్ని కనిపెట్టారు. గతంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ధనం అనేది వచ్చిందనమాట. ధనం అనేది మొదట్లో బంగారము, వెండి, రాగి రూపంలో ఉండేది. అది ఆ తర్వాత కాగితం, ఈరోజు ప్లాస్టిక్, నోట్ల రూపంలోకి మారింది. ఇనుము, ఉక్కు, అల్యూమినియం, సత్తి, స్టీలు రూపంలో నాణ్యాలు వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కూడా ధనానికి ఉన్న రూపాలు. అసలు ధనం అంటే ఏంటి? నిజంగా చెప్పాలంటే ఒక పేపర్ ఉందనుకోండి, ఈ పేపర్ ఉంది, ఇది నిజంగా పేపరే, ఇది కూడా పేపరే, ఇది పేపరే, ఇది పేపరే తెలుసా? కానీ దీని విలువ ఎంతండి? 500. మరి దీని విలువ అంటే లోపల ఈ పేపర్ విలువ ఎంతండి? దీనికంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి 1000 రూపాయలు అంటారా? అంటే దీనికంటే ఇది పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది కాబట్టి దీని రైట్ డబల్ ఉంది కాబట్టి 1000 రూపాయల నోట్ అంటారు. ఇది కాదు. రైట్. అంటే ధనం అంటే ఏమీ లేదు, దానికి మనం ఇచ్చిన విలువ అనమాట. అందులో ఉన్న విలువ, ఆ సంతకానికి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి విలువే తప్ప ఏమీ కాదు. డబ్బు అనేది విలువ, అది నోట్ల మీద ఉండే విలువ, బంగారానికి ఇచ్చిన విలువ, మనిషి దానికి ఇచ్చినటువంటి విలువ, ఆ విలువను బట్టి అది ప్రాముఖ్యతను కలిగి ఉంది. అలా వస్తు మార్పిడిలో గతంలో మనుషులు జీవిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనాయి. ఆ సమస్యలను పరిష్కరించే క్రమంలో ధనం అనేది ప్రవేశించింది. ఆ ధనం అనేది బంగారం, వెండి, రాగి, ఇనుము, ఉక్కి, అల్యూమినియం, సత్తి, స్టీలు, కాగితం, ప్లాస్టిక్ రూపాల్లో, నాణ్యాల రూపాల్లో, అలాగే నోట్ల రూపంలోకి వచ్చింది, చలామణి అవుతుంది, మనుషుల అవసరతలను తీరుస్తూ ఉంది. రైట్. ఈ ధనం విషయంలో మనిషి నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిగా ధనాపేక్ష విషయంలో, ధనం విషయంలో నమ్మకత్వంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి నమ్మకంగా? ఏ విషయాల్లో? ధనం విషయంలో ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలనుకుంటున్నాడు అని అంటే, ధనాపేక్ష విషయంలో, రెండోది సంపాదించే విషయంలో, మూడోదిగా ఖర్చు పెట్టే విషయంలో, నాలుగోదిగా సమకూర్చే విషయంలో,
ఐదోదిగా అప్పుల విషయంలో. ఈ 5 విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. మొదటిగా ధనాపేక్ష. ధనం ఒక సమస్యను పరిష్కరించడానికి వచ్చి ఒక మధ్యవర్తిగా నిలబడి అన్ని వస్తువుల్ని, అన్ని పదార్థాలని కొనుక్కోవడానికి ఉపయోగపడింది. ధనం రావడం వలన మనిషికి చాలా సౌకర్యం వచ్చింది. ఎందుకంటే కొనుక్కోవాలంటే ఒకప్పుడు బియ్యం బస్తా అంత నెత్తి మీద పెట్టుకెళ్ళి కొట్టుగడి కట్టుకెళ్ళాలి, సరుకులన్నీ తెచ్చుకోవాలి. సంత అనేది అలాగే వచ్చింది. అసలు సంత అనేది ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఒక ఆయన వడ్లన్నీ తెచ్చుకునేవాడు, ఒక ఆయనేమో కూరగాయలన్నీ తెచ్చుకునేవాడు, ఒక ఆయనేమో నూనె తెచ్చుకునేవాడు, ఒక ఆయనేమో పండ్లు తెచ్చుకునేవాడు, ఒక ఆయనేమో చేపలు తెచ్చుకునేవాడు, ఒక ఆయనేమో కోళ్ళు తెచ్చుకునేవాడు, ఒక ఆయనేమో బాతులు తెచ్చుకునేవాడు. వీళ్ళందరూ చోటకు వచ్చి ఏం చేసేవారంటే, ఇదిగో నా బియ్యం తీసుకొని నాకు ఇవన్నీ ఇవ్వు, ఇదిగో నా బాతులు తీసుకుని, ఇదిగో బాతు తీసుకుని ఓ 10 కేజీలు రైస్ ఇవ్వు, 10 కేజీలు కూరగాయలు ఇవ్వు, ఇదిగో 2-3 కేజీలు నూనె ఇవ్వు. ఇదనమాట వస్తు మార్పిడి కోసమే ఏమొచ్చినాయి అనమాట, సంతలు వచ్చినాయి అనమాట. అది మెల్లమెల్లగా క్రమంగా అది సంతలు ఈ రూపానికి వచ్చినాయి అనమాట. కాబట్టి ఇది చాలా ఇబ్బంది. మన సంతకి వెళ్ళినప్పుడల్లా మన నెత్తి మీద బియ్యం పట్టుకునో బాతులన్నీ తోలుకుని వెళ్ళడం ఇన్ని ఇబ్బంది కదండి, చాలా ఇబ్బంది అది. మరి ఈరోజు చక్కగా 500 రోటు జోబులు వేసుకొని మనం పెద్ద ప్యాషన్గా బండి మీద వెళ్ళి మనకేం కావాలో అవన్నీ చక్క తెచ్చుకుంటున్నాం అనమాట. సౌకర్యం వచ్చింది, సుఖం వచ్చింది మనిషికి డబ్బు వల్ల. ఇక ఈ డబ్బును ఉపయోగించుకుని మనిషి అన్ని వస్తువులను కొనుక్కోవచ్చు, అన్ని పదార్థాలని కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఇందువల్ల మనిషి ఒక భ్రమలోకి వెళ్ళిపోయాడు. అంటే ధనం వల్లే నూనె వస్తుంది, ధనం వల్లే కాయగూరలు వస్తున్నాయి, ధనం వల్లే మనం ధాన్యాన్ని కొనుక్కోవచ్చు, ధనం వల్లే పప్పులు కొనుక్కోవచ్చు, ధనం వల్లే కుర్చీ కొనుక్కోవచ్చు, ధనం వల్లే ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు, ధనం వల్లే ఇల్లు కట్టుకోవచ్చు, ధనం వల్లే పొలం కొనుక్కోవచ్చు, ధనం వల్లే బట్టలు కొనుక్కోవచ్చు, ధనం వల్లే బంగారాన్ని కొనుక్కోవచ్చు. ఓహో, ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి? ధనం వల్లే వస్తున్నాయి అని మైండ్లోకి వెళ్ళిపోయాడు మనిషి. అలా వెళ్ళిపోయి ఏమైపోయాడంటే చివరికి ధనానికి ప్రాముఖ్యతనివ్వడం మొదలుపెట్టాడు. ఓహో, ఇవన్నీ ధనం మూలనే వస్తున్నాయి, జగత్మూలం ధనము, ఆ ధనం వల్లనే ఈరోజు ఇవన్నీ సమకూడుతున్నాయి అని భ్రమలోకి మనిషి వెళ్ళి ఏమైపోయాడంటే ఆ ధనమే ప్రాముఖ్యతనివ్వడం ప్రారంభించాడు. మనిషి హృదయంలో ధనం ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయింది. ఎంత ప్రాముఖ్యమైన స్థానానికి వెళ్ళిందంటే దేవునితో పోటీగా వెళ్ళిపోయింది. లోకసువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. రైట్. అంటే ఇక్కడ ఇద్దరు యజమానులు ఉన్నారు, మధ్యలో ఒక సేవకుడు ఉన్నాడు. ఈ సేవకుడు ఇద్దరు యజమానుల్ని ఎంచుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఒక సేవకుడు నిలబడి ఇద్దరు యజమానులలో ఏ యజమానుని ఎంచుకోవాలనే పరిస్థితిలో ఉన్నాడు. అది ఎవరంటే మనిషి. ఆ ఇద్దరు మనుషులు ఎవరంటే, ఆ ఇద్దరు యజమానులు ఎవరంటే, ఒకరు దేవుడు, మరొకరు సిరి. అంటే మనిషికి ఇద్దరు యజమానులు ఉన్నారన్నమాట. యాక్చువల్గా మనిషికి నిజంగా యజమానిగా ఉన్నది ఎవరు? దేవుడే. కానీ ఆ యజమానుడికి పోటీగా మరొక యజమానుడు వచ్చాడు. ఎవరైనా? సిరి, అంటే ధనం. అంటే దేవునికి సమానముగా ఈ లోకంలో పోటీలో నిలబడింది ఎవరంటే ధనం అన్నమాట. మరి దేవునికి సమానమైన స్థానాన్ని ఇచ్చి ఆ పోటీలో నిలబెట్టింది ఎవరో తెలుసా? దానికి ఆ విలువ, దానికి ఆ ప్రాముఖ్యతని ఇచ్చింది ఎవరో తెలుసా? మనిషి. మనిషి హృదయంలో దేవుడు ఉండవలసిన అగ్రస్థానంలో ధనాన్ని నిలబెట్టింది మనిషే. మనిషికి ఉన్న అపోహ ఏంటంటే ధనము సమస్తము సమకూరుస్తుంది అనే భ్రమ ధనం మీద లేనిపోయిన విలువను కలిగించింది. దాన్ని తీసుకెళ్ళి అగ్రస్థానంలో, ప్రథమ స్థానంలో నిలబెట్టింది. అందుకే మనిషి హృదయంలో
మొదటి స్థానం, ప్రాధాన్యత, దాని మీద నమ్మకం, ప్రేమ, దానికి దాస్యత్వం. ఇది పరిస్థితి. ఇప్పుడు మనిషి హృదయంలో ధనం అనేది ఏ స్థానంలో ఉంది? మొదటి స్థానంలో ఉంది. మనిషి ధనానికి ప్రాముఖ్యమైన స్థానాన్ని, తన హృదయంలో ప్రాధాన్యతని, ధనాన్ని నమ్మడం. మనిషి దేవుణ్ణి నమ్ముతాడా, ధనాన్ని నమ్ముతాడా? మనకు అర్థం కావాలంటే ఏమంటే ఈ విషయంలో మనం నిజాయితీగా ఉండాలి. 100 రూపాయలు ఉంటే ఈరోజు పర్లేదులే, ఏదోటి మనం తినొచ్చు అనుకుంటాం. 100 రూపాయలు లేకపోతే దేవుడు ఏదో రకంగా నాకు ఇస్తాడులే అని మనం అనుకుంటామా? చెప్పండి. 1000 రూపాయలు ఉన్నాయి, ఈ వారం అంతా కుటుంబాన్ని ఏదో రకంగా గడిపేయచ్చులే అనుకుంటాం. 1000 రూపాయలు లేవు, అయినా సరే దేవుడు నన్ను ఏదో రకంగా జీవించగలడు, నడిపించగలడు, సమకూర్చగలడు అని మనం నమ్మగలుగుతామా? జోబులో 1000 రూపాయలు ఉంటే ఓకే 10,000 ఉంటే ఈ నెల ఈ కుటుంబాన్ని గడిపేయచ్చులే అనుకుంటాం. ఒక ధైర్యం. ఏంటా ధైర్యం? 10,000 రూపాయలు ఉన్నాయన్న నమ్మకం. అర్థమవుతుందా? అంటే మనుషులుగా మనం దేన్ని నమ్ముతున్నాం? ధనాన్ని నమ్ముతున్నాం. 1,00,000 రూపాయలు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి మనకి ఏ రోగం వచ్చినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా అని. డబ్బులు ఉన్నాయని మనం నమ్ముతున్నాం. దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, వైద్యం మంచిగా ఫలించి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి వైద్యం అందకపోయినా పర్వాలేదు, చిన్న వైద్యం అందినా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడని మనం నమ్మగలుగుతామా? కనుక మనిషి డబ్బును నమ్ముతున్నాడు. తర్వాత మనిషి డబ్బును ప్రేమిస్తున్నాడు. మనిషి డబ్బుకు బానిస అవుతున్నాడు. 2 యజమానులు అన్నాడంటే మనిషి దేవుని కన్నా దాసుడుగా ఉండాలి, డబ్బు కన్నా దాసుడుగా ఉండాలి. ఇప్పుడు మనిషి ఎవరికి దాసుడుగా ఉంటున్నాడు? డబ్బుకి. అంటే దాసత్వం చేస్తున్నాడు. ఎవరికి? డబ్బు అనే యజమానుడికి మనిషి దాసత్వం చేస్తున్నాడు. ఎవరికి దాసత్వం చేయాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని నమ్మాలి? ఎవరికి ప్రాధాన్యతను ఇవ్వాలి? ఎవరికి స్థానాన్ని ఇవ్వాలి? ప్రాముఖ్యతమైన స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి. అలా ఇవ్వకుండా ఆ స్థానంలోకి ఎవరు వచ్చారు? ధనం వచ్చింది. ఇది నమ్మక ద్రోహము. దీని ఏమంటారు? నమ్మక ద్రోహం. మనుషులందరూ కూడా ధనం విషయంలో నమ్మక ద్రోహం చేశారు. ఎలా అంటే ఇలా మొదటి స్థానం ధనానికి ఇచ్చి దానికి దానిసిగా దాసత్వం చేయడం అనేది నమ్మక ద్రోహం. ఉదాహరణకు చెప్తానండి. మీరు అంటారు కాయగూరలు రావాలన్నా, బియ్యం రావాలన్నా, పండ్లు కొనుక్కోవాలన్నా, ఏ వస్తువైనా కొనుక్కోవాలన్నా ఏముండాలి? ధనం ఉండాలి. రైట్, ఓకే. మిమ్మల్ని ఒక దీపంలో వదిలేస్తాం. దీపం అంటే సముద్రంలో ఓ చిన్న గట్టులాగా ఉంటుంది. ఆ గట్టులో మిమ్మల్ని వదిలేస్తాం. ఏ చెట్టు లేదు, ఏమీ లేదు, ఇసుక దెబ్బ. అలాంటి దెబ్బలో వదిలేసి మీకు ఒక 100 కోట్లు ఇచ్చాం. ఒక 100 కోట్లు ఆ దెబ్బలో పడేసాం. చుట్టూ సముద్రం అనమాట. రైట్. ఇప్పుడు మీ ఆ 100 కోట్లతో బియ్యం కొనుక్కోగలరా? బియ్యం రప్పించుకోగలరా? 100 కోట్లతో బియ్యం రప్పించుకోగలరా? లేదంటే ఆ ఇసుకలో బియ్యం పండించగలరా? కాయగూరలు పండించగలరా? లేదంటే పైనుంచి ఏమైనా రప్పించుకోగలరా? అదేమీ అవదు. కనుక బియ్యం రావు, కాయగూరలు రావు, ఫ్రూట్స్ రావు. మరి అక్కడికి ఏమి ఇల్లు కొనుక్కోలేం, అలాగే ఏ వస్తువులు మనం రప్పించుకోలేం. అక్కడికి మనం వెళ్ళాక ఇక ఏమీ చేసేది లేదు. ఆ 100 కోట్లు ఒకవేళ కాగితాలు అయితే తినడానికి ఏం లేక ఆ కాగితాలనే తినాలి తప్ప మనం ఏం చేయలేం. తినడానికి తప్ప మరి ఎందుకు పనికిరావు. మరి ఇంతకీ వాటిని అనుగ్రహిస్తుంది ఎవరో? నేలకు సారం డబ్బుతో రాదు, దేవుడిచ్చింది. వర్షం కురవాలి అంటే డబ్బుతో రాదు, అది దేవుడు కురిపించాలి. పంటలు పండాలి అంటే డబ్బుతో పండించారు, అది దేవుడు ఆశీర్వదించాలి. మనిషికి ఆహారం, మంచినీరు, సదుపాయాలు, సౌకర్యాలు. ఈరోజు ఇది కట్టేసామో, ఇల్లు కట్టేసామో అంటే ఇనుము కావాలి. ఆ ఇనుము ఈరోజు ఇలా బిల్డింగ్ నిలబడిందంటే ఇనుము, నిండా ఇనుమే. ఆ ఇనుము అంతా ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బుతో కొంటే వచ్చిందా? నిజమే, డబ్బుతో కొంటే వచ్చింది. ఇంతకు ఎక్కడి నుంచి వచ్చింది? నేలలో నుంచి వచ్చింది. ఎవరు పెట్టారు? దేవుడు. దేవుడు పెట్టందే ఇవ్వనిదే మనం డబ్బుతో కొనుక్కోలేం. ఈరోజు మనం డబ్బుతో కొనుక్కున్నవన్నీ దేవుడు పెట్టిందే. కాబట్టి మనిషి ఇప్పుడు
అన్నీ ఇచ్చింది దేవుడే. ఆ ఇచ్చినట్లనే మనం డబ్బుతో కొనుక్కుంటున్నప్పుడు డబ్బుకి విలువ ఇవ్వాలి, కానీ దేవునికి అంతకంటే విలువ ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆహారాన్ని కొనుక్కుంటున్న ధనానికి విలువ ఇవ్వాలి, నేను కాదనట్లేదు. కానీ ఆహారాన్ని అనుగ్రహించిన దేవునికి ఇంకా అంతకంటే విలువ ఇవ్వాలి. అర్థమవుతుందండి? అలాంటప్పుడు ధనాన్ని తీసుకెళ్ళి దేవుడి స్థానంలో, దేవుడిని తీసుకెళ్ళి కింద ధనం స్థానంలో కింద పెడితే దాన్ని ఏమంటారు? నమ్మక ద్రోహం అంటారు. ఒక విశ్వాసి ధనం విషయంలో నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? దీన్నే ధనాపేక్ష అంటారండి. దీన్ని ఏమంటారు? ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మొదటిది ఏంటంటే ధనాపేక్ష విషయంలో నమ్మకంగా ఉండాలి. అంటే నమ్మకంగా ఉండడం అంటే ఏంటి చెప్పండి? ధనాపేక్షను జయించాలి విశ్వాసి. విశ్వాసి హృదయంలో ధనమునకు మొదటి స్థానము, ప్రాధాన్యత, నమ్మకము, ప్రేమ, దాస్యము, దానికి దానిసత్యం చేయడం చేయకూడదు. విశ్వాసి ధనానికి ప్రథమ స్థానం ఇవ్వకూడదు. ధనానికి జీవితంలో ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ధనాన్ని నమ్మకూడదు. ధనాన్ని ప్రేమించకూడదు. ధనానికి బానిసత్వాన్ని చేయకూడదు. అది అంటే ధనాపేక్షను గెలవాలన్నమాట. దీన్ని ధనాపేక్ష విషయంలో నమ్మకంగా ఉండడం అన్నమాట. ఉన్నమా మన హృదయాలు ఒకసారి ఆలోచించండి. ధనము ఏ స్థానంలో ఉంది? ధనానికి ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నాం? ధనాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం? ధనానికి మనం బానిసత్వం చేస్తున్నామా? అయితే మనం నమ్మకంగా లేవని అర్థం. ఒకడు దేవునిని, ధనమును సేవించలేడు. సేవిస్తే దేవుడినైనా సేవించాలి, లేదంటే ధనాన్నైనా సేవించాలి. ధనాన్ని సేవిస్తూనే దేవుణ్ణి సేవిస్తాను అంటే కుదరదు. నీ సేవ దేవునికన్నా ధనానికన్నా. కనుక విశ్వాసి అనేవాడు దేవుణ్ణే సేవించాలంటే ధనముపై ఏముండాలి? గెలుపు ఉండాలి. ధనాపేక్షను గెలవగలగాలి. అందుకే విశ్వాసులమైన మనం అందరం కూడా ధనాపేక్షను గెలవడానికి ప్రార్థన చేయాలి, ప్రయత్నించాలి. అందరిలోనూ ఎంతో కొంత, ఎంతో ఎక్కువ ఉంటుంది ధనాపేక్ష. ధనానికి ప్రధాన ప్రాముఖ్యత, ధనాన్ని ప్రేమించడం, ధనాన్ని నమ్మడం మన జీవితంలో ఎంతో కొంత ఉండే ఉంటుందేమో, ఒకవేళ ఎక్కువే ఉందేమో. అలా అయితే దాన్ని గెలవడానికి మనం ప్రయత్నం చేయాలి విశ్వాసి. అది ధనం విషయంలో నమ్మకం. ఏ విశ్వాసి అయితే ఈ లోకంలో ఉన్న ప్రథమ స్థానంలో నిలబడిన ధనంపై పోరాటం చేసి ఆ ధనాన్ని, హృదయాన్ని గెలవనకుండా దేవునికి ఇవ్వగలుగుతాడో అతడు నమ్మకంగా ఉన్నాడని అర్థం. ధనానికి దాసోహం కాకుండా దేవునికే దాసోహం అవుతాడో అతడు ధనాపేక్ష విషయంలో నమ్మకంగా ఉన్నాడని అర్థం. తర్వాత రెండోది ఏంటండి? సంపాదించే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ధనాన్ని న్యాయంగా సంపాదిస్తున్నామా, అన్యాయంగా సంపాదిస్తున్నామా అనేది చూసుకోవాలి. ఒక విశ్వాసి న్యాయంగా సంపాదిస్తే అతడు సంపాదించే విషయంలో నమ్మకంగా ఉన్నాడని అర్థం. అన్యాయంగా సంపాదిస్తే అతడు ఆ విషయంలో నమ్మకంగా లేడని అర్థం. మన సంపాదన నమ్మకమైందా? మన సంపాదన నీతి న్యాయములతో కూడినదా, లేకపోతే అన్యాయముతో ఉన్నదా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. రైట్. అంటే అన్యాయంగా సంపాదించవచ్చు, నీతిగా కూడా సంపాదించవచ్చు. అన్యాయంగా సంపాదించిన గొప్ప వచ్చుబడి, అన్యాయంగా లక్షలు వచ్చేస్తున్నాయి. దానికంటే నీతిగా 1000 రూపాయలు, 1000, 2000, 3000 వస్తున్నాయి. అదే శ్రేష్టం. అన్యాయంగా వచ్చే లక్షల, వేల కొలది రూపాయల కంటే నీతిగా వచ్చే తక్కువ ఆదాయమే చాలా శ్రేష్టమైంది అని అంటారు. అంటే నీతిగా సంపాదించే సంపాదన నమ్మకమైంది. అన్యాయంగా సంపాదిస్తున్నామంటే మనం నమ్మకంగా లేము. కాబట్టి మనం ఏం సంపాదిస్తున్నాం? ధనం విషయంలో మీరు అందరూ సంపాదిస్తున్నారు. పురుషులు, కొంతమంది స్త్రీలు. ఇప్పుడు ఏముందంటే ఒకప్పుడులో మగవాళ్ళే సంపాదించేవారు. ఇప్పుడు రోజులు ఏంటంటే స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు. కాబట్టి మీ సంపాదన నమ్మకమైందా కాదా, న్యాయమైందా, నీతిగా ఉందా, లేకపోతే అన్యాయంగాను అక్రమంగా ఉందా ఒకసారి చూడండి. మీకు వచ్చే రాబడిలో ఏమైనా అన్యాయం ఉందా, అవినీతి ఉందా ఒకసారి చూసుకోండి. ఒకవేళ అన్యాయం, అవినీతి ఉందంటే మీరు నమ్మకంగా లేరని అర్థం. తూకంలో తేడాలు,
కల్తీ కలపడాలు, ఉద్యోగంలో లంచాలు తీసుకోవడాలు, దొంగతనం చేయడాలు, అధిక వడ్డీలు తీసుకోవడాలు, చెడు వ్యాపారాలు, సిగరెట్ వ్యాపారాలు, తర్వాత మందు వ్యాపారాలు, తర్వాత డ్రగ్స్ వ్యాపారాలు, ఏమంటారండి పానుపరాకులా ఏమంటారు, కైనీ బ్యాకెట్లు, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తూ నువ్వు సంపాదించుకుంటావా? ఆ సంపాదన నీతి కలిగిన సంపాదన అవుతుందా? అన్యాయం అది. అన్యాయం. కాబట్టి ఇలాంటి మోసపూరితమైన అన్యాయమైనటువంటి వాటి చేత డబ్బును సంపాదిస్తే అది అపనమ్మకత్వం. వీటిని జయిస్తే వాటి జోలికి వెళ్లకుండా ఉంటే, నీతితో న్యాయంగా సంపాదిస్తే విశ్వాసి నమ్మకంగా ఉన్నాడని. నీ సంపాదన నీతిగాను న్యాయంగాను ఉందా? నాకు తెలిసిన ఒక ఆత్మీయ సోదరుడు, నా చిన్ననాటి ఆత్మీయ మిత్రుడు ఒకసారి అడుగుతున్నాడు. మేము డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఒక సందర్భం వచ్చింది. తను అకౌంట్స్ రాస్తాడు, ఒక ఫ్యాక్టరీ, ఒక కంపెనీలో అకౌంట్స్ రాస్తున్నప్పుడు కింద స్థాయి ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఆ యజమానుడి యొక్క రాబడిని మింగేస్తూ ఉంటారు, తినేస్తూ ఉంటారు. ఈ విశ్వాసి అయినటువంటి సోదరుడు చూస్తున్నాడు ఇదంతా. అంతమంది తింటున్నప్పుడు అందులో కొంత తినడంలో తప్పే, అదేం కనపడదు ఆయనకి. ఆ లక్షల కోట్ల వ్యాపారాల రూపాయల్లో ఈ కింద స్థాయి గుమస్తాలు తినేస్తూ ఉంటారు. ఏదో లెక్క చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి లారీలు ఉంటాయి ఆ కంపెనీ అంటే, ఆ లారీలకి డీజిల్ ఎంత అవుతుంది? నెలకు ₹1,00,000 అవుతుంది అనుకోండి, ఒక 80,000 అవుతుంది అనుకోండి, ₹1,00,000 రాసుకోమంటారు, 20,000 వీళ్ళు మింగేస్తారు. ఇలాగ గుమ్మస్తాలు కింద ఉన్న స్థాయిలో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే దొంగ లెక్కలు చెప్పి మొత్తానికి తినేస్తున్నారు. ఇదంతా చూస్తున్నాడు. ఇప్పుడు 1,00,000 రాసిన ఈయన 1,10,000 అయిందని రాస్తే ఈయనకో 10,000 మిగిలింది కదా. ఇలా రాసేయచ్చు, తీసేసుకోవచ్చు. శోధించబడ్డాడండి ఆత్మీయ సోదరుడు, శోధించబడ్డాడు అక్కడ. వీళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నప్పుడు నేను కొంచెం చేస్తే ఏమవుద్ది? నా జీతం 20,000 30,000 అవి తీసుకుంటే ఇంకొక 50,000 డబ్బులు వస్తాయి. తింటే తప్పే ఉంది, ఎంతమంది తింటున్నప్పుడు నేను చేస్తే తప్పే ఉంది అనుకున్నాడు. తప్పే ఉంది, అదండి నిజాయితీ అంటే. శోధించబడినప్పుడు నాతో దాన్ని ఆలోచించాడు. ప్రేమైన దేవుని వారలారా, అలా మనిషి శోధించబడతాడు. ఆయన ఏం చేశాడు ఏంటని దాని తర్వాత విషయం మేము డిస్కస్ చేసుకున్నాము, ఆలోచించుకున్నాం. కానీ ఒక ఆత్మీయ సహోదరులు, విశ్వాసులైన వారు కూడా అన్యాయంగా వచ్చే దాని మీద శోధించబడతారు. ఎందుకంటే అన్యాయంగా వచ్చేది ఎలా ఉంటుంది? జీతం అంటే నెలంతా కష్టపడితే వస్తుంది. అన్యాయమైన సంపాదన ఎలా వస్తుంది? కష్టపడకుండా సులువుగా వస్తుంది. అందువల్ల దాని మీద మనకు కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. అసలు కంటే కొసర మీద ప్రేమ ఉన్నట్టు జీతం కంటే లంచం మీద ఎక్కువగా ఉంటుంది. జీతం ₹1,00,000 వస్తే లంచం 5,000 వస్తే వాటిలో చూసుకుంటాడు, అమ్మా 5,000 ఈ ₹1,00,000 కష్టపడితే వచ్చింది కదా, అబ్బే ఈ లంచాన్ని 5,000 చూసుకొని 5,000 సంపాదించుకున్నాను అనుకోండి, దీన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. ప్రేమ తనపై అన్యాయముగా వచ్చే దాని మీద. అందుకనేనండి సెంటర్లో కొనుక్కున్న జాంకాయ కంటే పక్కింటి వాళ్ళ దగ్గర చెట్టు దగ్గర కొట్టేసిన కాయే, ఆ పసరకాయ ఎలా ఉంటుంది? మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది మనం ₹10 కొనుక్కున్న జాంకాయ కంటే పక్కింటి వాళ్ళు పసిరికాయ ఎలా ఉంటుంది? మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. కనుక అన్యాయంగా వచ్చే రాబడి రుచిగా ఉంటుంది. అందుకే మనిషిని లాగుతుంటుంది అనమాట ఆ అన్యాయం రాబడి. విశ్వాసులు కూడా శోధించబడతారు. అలా శోధించబడినప్పుడు మనం ఎలా ఉంటున్నాం అంటే, దేవుడు ఆ విశ్వాసిని అలాంటి వాతావరణంలో ఉంచి నువ్వు నీతిగా ఉంటావా, నీతి తప్పుతావా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. అవకాశం వచ్చింది. ఇప్పుడు తన నమ్మకత్వాన్ని నిరూపించుకునే అవకాశం నా ఆత్మీయ మిత్రుడికి వచ్చిందనమాట. అలాగే మీకు వస్తుంది. మీ నమ్మకత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక అవినీతితో సంపాదించే అవకాశం నీ ముందుకు వస్తుంది. అలా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? యేసు ప్రభువుని అప్పగించి అన్యాయంగా సంపాదించే అవకాశం ఇస్కరియోతు యూదాకు వచ్చింది. ఏం చేశాడు? నమ్మకంగా ఉన్నాడా? నమ్మకాన్ని తప్పాడా? నమ్మకాన్ని తప్పేశాడు. అలా తప్పితే ఫలితం ఏమైంది మీకు తెలుసు. కనుక మీరు అలా నమ్మదగిన అలాంటి పరిస్థితి మీకు వచ్చినప్పుడు, అన్యాయంగా సంపాదించే సంపాదన ఆ అవకాశం మీకు దేవుడు ముందుకు తీసుకొచ్చి ఆ పరిస్థితులకు మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మీరు నమ్మకంగా ఉంటారా లేదా అని.
అది 1,00,000 అయినా 2,00,000 నాకు వద్దు అని ఒక పేదవాడిగా చెప్పగలవా? 1,000 రూపాయలకు 2,000 అయితే వద్దులే అంటావు. వద్దులే అంటాం కదండి మనం, క్షమించండి నన్ను, వద్దులే అంటాం. 1,000కి 2,000 అయితే అవుతండే మగదు అంటాం. కానీ 1,00,000 రూపాయలు, 2,00,000 అలాంటి భారీ మొత్తపు ధనం మిమ్మల్ని ఆశ పెట్టే సమయానికి వస్తే మీరేం చేస్తారు? ఆ సమయంలో ఆ 1,00,000 రూపాయలు కూడా నాకు వద్దండి, నాకు ప్రభువే కావాలండి అని మీరు అనుకుంటే మీరు నమ్మకంగా ఉన్నట్టు. ఈ మధ్యన కష్టపడి సంపాదించడం, దేవుడు ఏమన్నాడండి? కష్టపడి సంపాదించమన్నాడా లేకపోతే సుఖపడుతూ సంపాదించమన్నాడా? కష్టపడి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, శాపమే ఆశీర్వాదం. దేవుడు పెట్టిన ఆశీర్వాదం లాంటి శాపం ఏంటనమాట? ఓ నరుడా, ఇక మీదట నువ్వు చెమటొచ్చి కష్టపడి సంపాదించుకుని తిను అన్నాడు. ఓకేనా? కనుక మనిషి సంపాదించాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడకుండా వచ్చే సంపాదన నిలబడదు. కానీ మనిషి దేనికి ఆశపడతాడంటే కష్టపడకూడదు, కానీ సంపాదన వచ్చేయాలి. ఈ మనిషిలో ఈ దురాశ ఉందనే కొంతమంది దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. క్యాష్ చేసుకుని ఫోన్లు చేసి, ఏమండి షేర్ అండి, 100 రూపాయలు పెట్టండి, రేపటికల్లా 150 రూపాయలు అయిపోద్ది, మీరు ఒక 1000 రూపాయలు పెట్టండి అని అంటున్నారు. ఈ ఫోన్లన్నీ ఏంటనమాట? సుఖంగా సంపాదించాలని దురాశ కలిగిన మనుషుల్ని అది ఉపయోగించుకొని క్యాష్ చేసుకోవాలని కొంతమంది చేసే మోసగాళ్ళు చేసే పని అనమాట. మా బ్యాంకులో పెట్టండి 1,00,000 రూపాయలు, మీకు 2-3 సంవత్సరాల్లో 2 లక్షలు అయిపోతాయి, 2 సంవత్సరాల్లో. ఇలా అనే మాటలు, ఈ మోసగాళ్ళ మాటలన్నీ కూడా ఏంటంటే మనలో ఉన్న దురాశ, ఈజీగా సంపాదించాలనే దురాశ. ఈ మధ్యకాలంలో కుర్రోడండి, ఓ ఫోన్ వచ్చింది, మెసేజ్ వచ్చిందో, వస్తే ఏం చేశాడంటే చదువుకున్నాడు, చదువుకుని ఫోన్ చేశాడు. చేస్తే ఏం లేదు, మీరు ఇలాగా షేర్లు ఇలా పెట్టండి, మీకు ఇలా అవుతుంది, అలా అభివృద్ధి చెందిందని చెప్పారు. ఫస్ట్ ఏం చేశాడంటే మనోడు ఒక 3,000 వేసారు. 2 రోజుల తర్వాత 3,000కి మరొక 3,000 వేసి 6,000 వేసి పంపించారు. ఓ ఇదేదో బాగుందే, 3,000 వేసాను, దానికి 3,000 వేసి 6,000 పంపించారు, ఇదేదో బాగుంది అనుకున్నాడు. ఆ తర్వాత రోజు ఒక 5,000 పంపించాడు. కొన్ని రోజుల తర్వాత ఆలో ఒక 5,000 వేసి 10,000 వేసి పంపించారు. అబ్బాబ్బా ఇదేదో బాగుంది అనుకున్నాడు. 25,000 పంపించాడండి. తర్వాత మీ డబ్బు 25,000 యాడ్ అయినాయి, కానీ అది రావాలంటే ఇంకో 25 వేయాలి అన్నారు. సరే అని చెప్పి ఆల్రెడీ నమ్మకం కుదిరింది కదా, 25కి ఇంకో 25 ఇస్తే ఇంకో 25 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి అనుకుని ఇంకో 25 వేసాడు. మీ డబ్బు రావాలి ఉంది, మా దగ్గర ఇలా స్టోర్ అయి ఉంది, మీది తొందరపడకండి, ఎక్కువ క్యాష్ కాబట్టి కొంచెం టైం పడుతుంది, మీరేం కంగారు పడద్దు, అది రావాలంటే ఇంకొక 20,000 అండి అని అంట మరొకటితో 1,00,000 రూపాయలు ఎంచుకున్నారండి. 1,00,000 రూపాయలు ఎంచుకున్న తర్వాత వస్తుంది, ఇదిగో అదిగో వస్తుంది, కంగారు పడకండి, ఇదిగో అదిగో అంటున్నారు కానీ రావట్లేదు. ఆ తర్వాత మనోడికి అర్థమైపోయింది, నేను మోసపోయాను. ఎందుకు ఈ పెళ్ళి కానీ కుర్రోడండి, యువకులారి జాతకుని మీకోసమే చెప్తున్నాను నేను. ఈ ఆన్లైన్లో మీరు చాటింగ్ చేస్తున్నప్పుడు ఏదో సహోదరులారా, సోదరిమణులారా గమనించి, ముఖ్యంగా యవనస్తులారా, సోషల్ మీడియాని ఫాలో అవుతున్న వారులారా, ఇలా మోసపూరితమైన ప్రకటనలు విని మోసపోవద్దు. నాన్న డబ్బులేమి సులువుగా రావు, ఇలా 2 రూపాయలు పెడితే తర్వాత రోజుకి 2 రూపాయలు వచ్చేస్తాయండి, అది మనం నమ్మాలా? నమ్మకూడదు. ఎలా వస్తాయండి? ఒక 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకొక 1,00,000 రూపాయలు తర్వాత రోజు వచ్చేయడానికి ఇది ఏమైనా మ్యాజిక్కా? ఆయన ఆడెందుకు ఇస్తాడు? అలా ఒకవేళ 1,00,000కి 2 లక్షలు వస్తాయి 2 రోజులు అంటే ఆడు మనకెందుకు చెప్తాడు? ఆ ట్రిక్ ఏదో ఆడే చేసుకుంటాడు కదా. కాబట్టి ఇదంతా మోసం. ఆ మోసంలో పడిపోయి ఇంట్లో ఉన్న డబ్బు అమ్మా నాన్నలకి తెలియకుండా ఇచ్చేసాడు కుర్రోడు. కుర్రోడు ఆడేమనుకున్నారంటే, మమ్మీ సర్ప్రైజ్, డాడీ సర్ప్రైజ్, 1,00,000 పెట్టాను 2 లక్షలు వచ్చినాయి అని చెప్దాం అనుకోండి మమ్మీ నాన్నకి. అదేమైంది, కాస్త రివర్స్ అయిపోయింది, మింగేశారు. ఈ విషయం వెళ్ళి చెప్తే ఏమంటారండి ఇంట్లో వాళ్ళందరూ? తిడతారు, తంతారు, తర్వాత బాధపడతారు, నాన్న మాటలంటారు. అమ్మ నాన్నకు నేను చెప్పలేను, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే సిగ్గుచేటు అనుకొని అమ్మా నాన్నలకి సమాజానికి ముఖం చూపించుకోలేక ఉర్రు పోసుకొని చచ్చిపోయాడు కుర్రోడు. ఇలాగా లాటరీ టికెట్లని, షేర్ పెట్టుబడులని, ఆన్లైన్ మోసాలు, ఇది సులువుగా సంపాదించేద్దామన్న వాటికి
మనుషులు మోసపోయి ఆ దురాశతో వెళ్ళి చిక్కుకుపోతున్నారు. మీకు లాటరీ టికెట్ తగిలిందండి 5 లక్షలు, మీరు మీ డీటెయిల్స్ పంపిస్తే మేము మీకు 5 లక్షలు పంపిస్తాం అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, పంపండి, నా పేరు గమ్మిడి రత్నకిషోర్, జానకి నగర్, ఆకివీడు 253243 అనేది పెడతాం మనం. మీ బ్యాంక్ అకౌంట్ పెట్టండి అంటాడు. పెట్టేసేస్తాం. SBI 243407 మాత్రం పంపించేస్తాం. మరి మీ అకౌంట్లోకి డబ్బులు వేయాలంటే మీరు మాకు అందులో అకౌంట్లో ఒక 25,000 అని చెప్తాడు. పోతే 25,000, కానీ వచ్చేదంతా 5 లక్షలు అని ఆశతో మనం 25,000 ఇస్తాం. అది మింగేస్తాడు. అదే పోయాక మనం ఇంకా తెలివి తక్కువ అనుకోండి, 25కి ప్రాసెస్కి అయిపోయిందండి, ఇంకొక 25 వేయండి అంటాడు. ఇలాగ మన దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేస్తారు. ఆన్లైన్ మోసాల విషయంలో చాలా జాగ్రత్తగా. ఆన్లైన్ మోసాలన్నీ కూడా దేనివల్ల జరుగుతున్నాయో తెలుసా? మనిషిలో ఉన్న దురాశ. కష్టపడకుండానే సులువుగా సంపాదించాలనే దురాశతోనే మనిషి మోసపోతున్నాడు. కనుక సంపాదించే విషయంలో మనిషి నమ్మకంగా ఉండాలి. మీరు ఎలా సంపాదిస్తున్నారు? సులువుగా సంపాదించాలనుకుంటున్నారా? అన్యాయంతో అవినీతితో సంపాదించాలనుకుంటున్నారా? జాగ్రత్త, మోసపోతారు. విశ్వాసి అయిన వాడు సంపాదించే విషయంలో నమ్మకంగా ఉండాలి. జీవితం ఇది గుర్తుపెట్టుకోండి. అన్యాయముగా వచ్చు, చెప్పండి, అన్యాయముగా వచ్చు గొప్ప రాబడి కంటే నీతితో సంపాదించే కొంచెము బహుశ్రేష్టము. ఇది మన జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలారా, యవనస్తులారా, రేపు సంపాదన, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తాయి, జాగ్రత్త. లంచాలు తీసుకోవద్దు, ఎవరిని అవినీతి తీసుకోవద్దు, నమ్మకంగా ఉండండి. రూపాయికి ఆశపడద్దు. తర్వాత విషయం ఏంటండి? ఖర్చులు. మొదటిది ధనాపేక్ష విషయంలో నమ్మకంగా ఉండాలి. రెండోది సంపాదించే విషయంలో నమ్మకంగా ఉండాలి. మూడోది ఖర్చుల విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఖర్చులు సంపాదిస్తున్నాం, ఓకే, ఒక నెలకి ఒక 10,000 20,000 సంపాదిస్తున్నాం. ఆ 20,000ని ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది దేవుడు చూస్తాడు. నాకు తెలిసి ఇటువంటి ప్రసంగాలు మీరు వినకపోవచ్చు, జాగ్రత్తగా గమనించండి. మీరు మీ ఖర్చు ఎలా చేస్తారో కూడా దేవుడు చూస్తాడు. అంటే మీరు అర్థం చేసుకోండి. మీరు ధనం విషయంలో ధనాపేక్ష కలిగి ఉన్నారో లేదో చూస్తాడు, ఓకే. రెండోది మీ సంపాదన న్యాయంగా సంపాదిస్తున్నారా అన్యాయంగా సంపాదిస్తున్నారో చూస్తాడు. మూడోది ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది కూడా దేవుడు చూస్తాడు. మీరు నన్ను నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది కూడా దేవుడు చూస్తాడు. మీ ఖర్చులు సంపాదించిన ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు, దాన్ని బట్టి మీరు నమ్మకమైన వాళ్ళ కాదా దేవుడు లెక్కేస్తాడు. ఉదాహరణకి మీరు దుబారాగా ఆడంబరాలకి, జల్సాలకి, దుర్రలవాట్లకి, వ్యసనాలకి, బెట్టింగులకి మనం ఖర్చు పెట్టేస్తే, వృధాగా ఖర్చు పెట్టేస్తే మనం నమ్మకంగా లేనట్టేనండి. దుబారాగా ఖర్చు పెట్టినా, ఆడంబరాలకి ఖర్చు పెట్టినా, జల్సాలకి ఖర్చు పెట్టినా, దుర్రలవాట్లకి ఖర్చు పెట్టినా, వ్యసనాలకి ఖర్చు పెట్టినా, బెట్టింగులు లాంటి వాటికి ఖర్చు పెట్టినా మనం ధనం విషయంలో నమ్మకంగా లేవని అర్థం. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఆస్తినంతా తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? దుర్వ్యాపారం అంటే దురలవాట్లకి, జలసాలకి, వ్యసనాలకి ఖర్చు చేసేసాడు. తింటూ కూర్చుంటే ఏమవుతాయి? కొండలు కూడా తరిగిపోతాయి. ఈరోజు మనిషి సంపాదించే ఆదాయానికి ఖర్చు పెట్టే ఖర్చులకి సంబంధం ఉండట్లేదు. ఆదాయానికి మించిన ఖర్చులు. నేను చెప్తున్నాను, ఆదాయానికి మించి ఖర్చులు చేస్తున్నారు అంటే పాపం చేస్తున్నారని నేను అన్నగాని మీరు నమ్మకంగా లేరని అర్థం. మీకు అసలు విషయం చెప్పలేదు. లోకసువార్త ఒకసారి తిని, లోకసువార్త 16వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుతాం. లోకసువార్త 16వ అధ్యాయం. అసలు విషయం చెప్పకుండా ముందుకెళ్ళిపోతున్నాను నేను. లోకసువార్త 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో, అంటే డబ్బు విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? ఎవరు వశం చేస్తారు అన్నాడు. అంటే ఈ లోకపు ధనం విషయంలో నమ్మకంగా ఉన్నవాడికే భగవంతుడు సత్యమైన ధనాన్ని ఇస్తాడు. అన్యాయపు సిరి అంటే ఈ లోకపు ధనం అన్నమాట. సత్యమైన ధనం అంటే ఆత్మీయ ధనం, పరలోకపు ధనం అన్నమాట. ఈ లోకపు ధనంలో నమ్మకంగా ఉండని వాడికి
పరలోక సంబంధమైన ధనాన్ని కూడా దేవుడు ఎలా ఇస్తాడు అంటున్నాడు. ఎలా ఇస్తాడు? ఎవరు ఇచ్చిను? ఎలా ఇవ్వగలను అంటే దేవుడు సత్యమైన ధనాన్ని ఇవ్వాలి అంటే ఈ లోకపు ధనం విషయంలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అందుకే హెడ్డింగ్ పెట్టాం మనం ఏమని? ధనం విషయంలో నమ్మకత్వం. నమ్మకంగా ఉంటున్నామా లేదా? సత్యమైన ధనం అంటే ఆత్మ సంబంధమైన వాక్యం అనుకోండి. ఆత్మ సంబంధమైన వాక్యం, వాక్య జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం. దేవుడు ఆత్మ సంబంధమైన మంచి జ్ఞానాన్ని మనకి ఇవ్వాలంటే ఈ లోక సంబంధమైన ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. మీరు గమనించారు లేదో? నీతి న్యాయంగా సంపాదించేవాడిని దేవుడు తన పనికి పిలుచుకున్నాడు. ఎక్కడైనా గమనించండి, అన్యాయంగా సంపాదించేవాడిని ఎవరిని పిలిచాడు? యేసు ప్రభు. న్యాయంగా చేపలు పట్టుకున్నవాడిని పిలిచాడు. అన్యాయంగా పేదవాళ్ళ యొక్క ఇండ్లను దిగమింగుచున్న పరిశీలు కానీ శాస్త్రులు కానీ పిలిచాడా? పిలవలేదు. చిన్న చేపలు పట్టుకుని 100 రూపాయలు 200 సంపాదించుకుంటున్న వాళ్ళని పిలిచాడు. నిన్న శుక్రవారం చెప్పాను, నీతిగా సంపాదిస్తున్న మత్తయ్యనే దేవుడు పిలిచాడు. పర్మనెన్స్ పొందేటప్పటికి. అంతకుముందు అన్యాయస్తుడు కావచ్చు, కానీ యేసు ప్రభు పిలిచేసరికి అతడు నీతి కలిగిన ట్యాక్స్ ఆఫీసర్. జక్కలేగా అతడు మార్మన్స్ పొందాడు, నీతిగా మారాడు కనుక దేవుడు పిలిచాడు. ఒకవేళ అన్యాయంగా పన్నులు వసూలు చేస్తే మత్తయ్య గారిని పిలుస్తాడా? పిలవడు. యేసు ప్రభువే. కానీ దేవుడు నమ్మకంగా ధనం విషయంలో, సంపాదన విషయంలో నమ్మకంగా ఉన్న వాళ్ళని పిలిచాడు. తర్వాత కనుక దేవుడు పరలోక సంబంధమైన ధనాన్ని మనకి ఇవ్వాలి అంటే ఈ లోక సంబంధమైన ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. నాకు వాక్యం చదువుతుంటే అర్థం అవ్వట్లేదండి, ఈ ఆత్మ సంబంధమైన విషయాలు నాకు గ్రహింపు అవ్వట్లేదండి, నా వెలుగు పెరగట్లేదండి, నా గ్రహింపు పెరగట్లేదంటే ఒక్కసారి ఈ కోణం ఆలోచించండి. మీరు ధనం విషయంలో నమ్మకంగా లేరేమో. ధనాపేక్షతో మీరు ఓడించబడ్డారా? 2, మీ సంపాదన ఏమో సరిగ్గా లేదేమో. 3, మీరు ఖర్చులు సరిగ్గా చేయట్లేదేమో, దుబారాగా చేస్తున్నారేమో, ఆడంబరాలుగా చేస్తున్నారేమో, అనవసరంగా ఖర్చులు పెడుతున్నారేమో, మీ స్థాయికి మించి ఖర్చులు పెడుతున్నారేమో. అలా అయితే మీ వెలుగు పెరగదు. ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి, ఖర్చు పెట్టే విషయంలో నమ్మకంగా ఉండాలి. చూడండి, ఆదాయానికి మించిన, స్థాయికి మించినటువంటి ఖర్చులు ఈరోజు చేస్తున్నారు. అలా ఆదాయానికి మించిన ఖర్చులు చేసేవారికి వెలుగు పెరగదు, గ్రహింపు పెరగదు, సత్యమైన ధనం ఇవ్వబడదు. అలానే మిమ్మల్ని అలా నిరాశకు గురి చేయాలనే ఉద్దేశం కాదు, అలానే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలనే ఉద్దేశం కాదు, మిమ్మల్ని అపరాధులుగా నిలబెట్టి శిక్షావిధికి గురి చేయాలనేది నా ఉద్దేశం కాదు, మేలుకొల్పాలని. ఒకవేళ అనవసరంగా ఖర్చులు పెడుతుంటే ఆపండి. ఆడంబరాలకి దుబారాగా ఖర్చులు పెడుతుంటే ఆపండి ఖర్చుల్ని. ఆదాయంకి మించినటువంటి ఖర్చులు చేస్తే కంట్రోల్ అవ్వండి. ఎందుకోసం? సత్యమైన ధనం కోసం. సత్యమైన ధనాన్ని నీకు ఇవ్వాలి అంటే నీ ఖర్చులు తగ్గాలి. ఏమంటారు? నిడారంబర జీవితం ఇది అంటారు కదా, ఏంటిది? నిడారంబర జీవితం అంటే ఒక సామాన్యమైన ఆడంబరం కాకుండా నిరాడంబరంగా ఉండాలన్నమాట మన జీవితం. మన దుస్తులు, మన బట్టలు, మన తిండి, మన ఆహారం, మన ఇంట్లో వస్తువులు, మన కట్టుకున్న ఇల్లు మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. ఈరోజు ఏమైందంటే సమాజాన్ని చూసి వాళ్ళతో సమానంగా ఉండాలని చెప్పి ఆ ప్రెస్టీజ్ని కాపాడుకోవడం కోసం మనిషి లేనిపోయిన ఇబ్బందులు పడుతున్నాడు. మనం ఎక్కడ తగ్గకూడదు. ఇదిగో వాళ్ళు కట్నం 2,000 వేసారు, అది కట్నం చదివిస్తారు కదండి, అక్కడ 2,000 వేసారు. మనం కానీ ఇంకంతకంటే తక్కువైతే మనల్ని చిన్న చూపు చూస్తారేమో అని చాలామంది ఏంటంటే సర్లే ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు వేద్దాంలే అనుకుని వెళ్తారు చాలామంది. ఎక్కడికి? పుస్తకం కాడికి. తీరా అక్కడికి వెళ్ళేసరికి అన్నీ ఏముంటాయి? 500 అంటూ ఉంటారు. ఈ 500 చూసేసరికి ఈ 50 ఇచ్చుకుని వెళ్ళి మనం ఏమవుతాం? బిడుకుని చేతులు పెట్టుకుని మళ్ళీ వెనకొస్తాం. వెనకొచ్చి అయ్యో అందరూ అక్కడ ఏమున్నాయి? 500. ఇప్పుడు కానీ నేను 50 రూపాయలు ఎత్తే చిన్న చూపుగా ఉంటుందేమో, అందరూ చూసి నవ్వుతారేమో. పైగా మనం 50 రూపాయలు పెట్టి 50 రూపాయలు రాయండి అంటే ఈ 500 ఇచ్చిన వాళ్ళందరూ ఒకటి ఎలా చూస్తారు అని వాళ్ళ చూపులకి మనం చచ్చిపోతాం. అర్థమైందా? రైట్. ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఉండి ఇచ్చుకున్నారు, మనకి 50 రూపాయలు ఉండి ఇచ్చుకుంటున్నాం.
కానీ ఇక్కడ ఒక మహమాటం, ప్రెస్టీజ్. ఎక్కడ చిన్న చూపు చూస్తారు. వాళ్ళు ఏమనుకుంటారో అని మనం అనుకుని 50 రూపాయలు ఇవ్వాలనుకున్న మనం ఇది జోబులో పెట్టి మనం దేనికోసం, పిల్లల ఫీజు కోసమో లేకపోతే మెడిసిన్ కోసమో దాచుకొని 500 రూపాయలని వేసేస్తాం. ఇప్పుడు ఈ 50 రూపాయలతో మెడిసిన్ వస్తుందా? రాదు. స్కూల్ ఫీజు కట్టగలమా? కట్టలేం. అయిపోయింది. ఇక మన ప్రెస్టేజ్కి ఏమైపోయింది? ఒక మెడికల్ సంబంధించిన వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి వెళ్ళిపోయింది. మన అవసరం వెళ్ళిపోయింది. మన అవసరం తీర్చే ధనాన్ని వెళ్ళిపోయింది. దేనికోసం? కేవలం మన నలుగురు మధ్య ప్రెస్టేజ్ కోసం. వద్దు, నీతి నిజాయితీకి 50 రూపాయలు ఎన్నుకున్నప్పుడు 50 రూపాయలు ఇవ్వండి. నవ్వుతే నవ్వారు, ఏమైతే అయ్యారు. 100 రూపాయలు ఎన్నుకుంటే 100 రూపాయలు ఇవ్వండి. ఇలాగా అలాగే ఈరోజు ఫంక్షన్లు కూడా చాలా ఖర్చు పెడుతున్నారు. చాలా వృధాగా ఖర్చు పెడుతున్నారు. పైగా మన తెలుగు వాళ్ళకి ఖర్చు పెట్టకపోతే మన ఇండియా వాళ్ళకి బాగా ఖర్చు పెడతారు ఫంక్షన్. ఒకప్పుడు ఒక పెళ్ళికి ఖర్చు పెట్టారంటే అర్థం ఉంది. ఈరోజు పెళ్ళికి ఫంక్షను, బర్త్డేకి ఫంక్షనే, ఆ తర్వాత మెచ్యూరికి ఫంక్షనే, ఇలా ఇంకోటి ఏంటంటే ఇంకేమిటమ్మా మ్యారేజ్కి ఫంక్షన్ ఉంటుంది. అది కామన్లే. మ్యారేజ్ అంటే విందు ఉంటుంది. ఉయ్యాలు వేసిన ఫంక్షనే, పిల్లోడికి లింగి కట్టిన ఫంక్షనే, ఏమండి ఈవిడికి పైట వేసిన ఫంక్షనే. అలాగే అలానే ఆ ఫంక్షన్లు ఏమైనా చిన్నగా చేస్తారా? ఒక గొర్రె తెగిపోవాల్సిందే. ఏమండి ఈరోజు పెళ్ళి చేయవలసిన స్థాయిలో ఈరోజు ఒక బర్త్డే ఫంక్షన్ చేస్తాం. ఇవన్నీ కూడా నమ్మకత్వం కానే కాదు. మీరు ఏమనుకున్నా అనుకోండి, కానీ దేవుని బిడ్డగా నేను చెప్తున్నాను, ఇలా డబ్బును వృధాగా చేయడం అనేది నమ్మకత్వం కానే కాదు. మీరు ఎవరైనా చూడండి, నిజమైన దేవుని సేవకులు ఎవరైనా చరిత్రలో ఉంటే వాళ్ళందరూ ధనం విషయంలో ఎలా ఉన్నారో చూడండి. మీరు చరిత్రలోకి వెనకెళ్తే ఒక 100 చరిత్రలో వెనక్కెళ్ళినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీరు చూస్తే నిజమైన ఆత్మీయమైన దైవజనుడు ఎవడైనా సరే అతని జీవితంలో ఎలా ఉంది మీరు గమనించుకోండి. మీకు ఇప్పుడు ఆత్మీయ నాయకులుగా కనపడుతున్న ఈ ఫోన్లో కనపడేవాళ్ళు నేను అంటలా. ఈ ఫోన్లో కనపడే వాళ్ళు అందరూ దుబారా, ఆడంబరాలు, లైటింగ్లు పెట్టి, డెకరేషన్లు పెట్టి జనాలు బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. చందాలని పాడు చేసేస్తున్నారు. పేదోడు ఇచ్చిన కష్టమైన డబ్బుని అంత పాడు చేసేస్తున్నారు. అందుకే వీళ్ళకి సత్యమైన ధనం రాదు. ఇంకా 4 మాటలు చెప్తాడు ఎప్పుడు చెప్పినా. 4 జోకులు, 4 జిమ్మిక్కులు, 4 ఆశీర్వాదాలు, ఇంక ఇయ్యే. జనాలందరూ కూడా వెళ్ళేది వాక్యాన్ని అనుకుంటున్నారా? ఆ వెనకాల ఉన్న డెకరేషన్లకి, అక్కడ ఉన్నటువంటి ఆడంబరానికి, అక్కడ ఉన్నటువంటి ఆ ఉప్పొంగే మాటలకి, ఆ మోసపూరితమైన మాటలకి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు రేతాలకి ఈ సత్యమైనటువంటి ధనం దేవుడు ఎందుకు వారికి ఎవడు ఎందుకు ఇస్తాడు? అది చూశారుగా. అక్కడ ఖర్చు, ఆ వృధాగా విమర్శించడానికి నేను నిలబడలేదండి. వాళ్ళకి నేను కాదంటలేదు, కానీ వాస్తవం చెప్తున్నాను. వాళ్ళకి ఎందుకు సత్యమైన ధనం అప్పగించబడదంటే వాళ్ళు ఎక్కడ ధనం విషయంలో నమ్మకంగా ఉన్నారు. దేవుని బిడ్డలు కష్టపడి వేసిన ధనాన్ని అలా వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటే దేవుడు సత్యమైన ధనాన్ని ఎలా ఇస్తాడు? అందుకే అంటున్నాను, ఇలాంటి వాళ్ళని చూసి నేను కాదు అంటలా. ఇలాంటి వాళ్ళ వల్ల విశ్వాసులు మోసపోతున్నారండి. ఇలాంటి దైవ సేవకుల వల్ల విశ్వాసులు మోసపోతున్నారు. కారు మీద తిరగడం ఆశీర్వాదం అని చెప్పడం వల్ల కారు లేని పేదోడు కూడా ఏం చేస్తున్నాడు? కారు కొనుక్కున్నాడు. మాకు తెలిసిన ఒక సహోదరుడే రిచ్గా ఉండడం ఆశీర్వాదం అని నమ్మి కారు కొనే స్తోమత లేకపోయినా కారు కొని తిరగడం మొదలెట్టారు. దానివల్ల ఎన్ని ఇబ్బందులు పెట్టారు తెలుసా? రేషన్ కార్డు పోయింది, ఉచితంగా రావాల్సిన ఇల్లు పోయింది, చాలా సబ్సిడీలు పోయినాయి. ఆ కారు కొని ఎన్ని తిప్పలు పడ్డారో. కారు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మేసుకున్నారు. ఆ అప్పు తీరక ఆ కారు కొన్న అప్పు వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు సోదరులు. ఏంటండి ఇదంతా అంటే ఆయన అలా అన్నారండి. రిచ్గా ఉంటే ఆశీర్వాదం అన్నారండి. కనుక దుబారాగా ఖర్చు పెట్టడం అనేది ఆత్మీయత కానే కాదు. ఈరోజు ఆ సోదరుడు అదంతా ట్రాష్ అన్న విషయం గ్రహించుకుని సింపుల్గా సామాన్యంగా ఉండడం మొదలుపెట్టారు. సత్యంకి వస్తే అదేనండి. సామాన్యంగా జీవించడానికి వస్తే అది సత్యానికి వచ్చినట్టు. సత్యం మిమ్మల్ని సామాన్యులుగా జీవించేలా చేస్తుంది. గతంలో మీకు చెప్పాను, అందరికంటే డబ్బు ఉన్నవాడు అబ్రహామే. కానీ ఎలా జీవించాడు? ఒక సామాన్యమైన పేదవాడు, నిరాడంబర జీవితం, సామాన్యమైన జీవితాన్ని జీవించాడు. గుడారాల్లో జీవించాడు. కనుక ఆత్మీయతలోనికి వచ్చేవాడు తగ్గింపుతో ఉంటాడు, సామాన్యంగా జీవిస్తాడు, ఖర్చులు పెట్టడు. దైవ భక్తి కలిగిన చెప్పుకోదగిన స్త్రీలు ఎలా ఉంటారు చెప్పండి?
విపరీతమైన అలంకరణలతో, ఆడంబరాలతో, విపరీతమైన ఖర్చులతో ఉంటారా? ఏం చెప్పింది బైబిల్? చాలా మితముగా ఉంటారు. సింపుల్, మితమైన అలంకరణ, మితమైన వస్త్రధారణ, మితమైన ఖర్చులతో భక్తి కలిగిన స్త్రీలు ఉంటారు. దైవభక్తి గల స్త్రీలు మనం చెప్పుకున్న వారికి తగినట్టుగా ఉన్న స్త్రీలు ఎలా ఉంటారంటే మితంగా, వస్త్రధారణ విషయంలో మితంగా, అలంకరణ విషయంలో మితంగా, ఖర్చుల విషయంలో మితంగా ఉంటారు. వాళ్ళు దైవభక్తి కలిగిన స్త్రీ అంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి, ఇష్టం వచ్చినట్టుగా ఆడంబరాలు చేసేసి, ఇష్టం వచ్చినట్టుగా మనీని ఖర్చు పెట్టి దుబారా చేసే స్త్రీలు దైవభక్తి కలిగిన స్త్రీలు అని దేవుని వాక్యం చెప్పట్లేదు. ఎవరన్నారు చెప్పండి? బైబిల్ గ్రంథంలో దైవభక్తి కలిగిన స్త్రీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టినటువంటి ఏ స్త్రీ అయినా ఉందా? ఉండదండి. దోషారోపణ చేయాలని కాదు, శిక్షావిధికి గురి చేయాలని కాదు నా ఉద్దేశం. సత్యం సత్యం ఈ విషయాన్ని మనకి క్రైస్తవ ప్రపంచం చెప్తుందా? అండ్ ఇలాంటి విషయాలు దేవుని సేవకులు చెప్తుంటారా? చెప్పరు. చెప్తే మళ్ళీ మీకు వ్యతిరేకం అయిపోతాం కదా. ఈ మాటలు మీకు చెప్తే, ఈ మాటలు సమాజానికి చెప్తే నచ్చదు. కానీ మిమ్మల్ని ఆత్మీయులుగా మార్చాలి. రైట్. ఇప్పుడు మనం ఆకిడి క్రీస్తు సంఘంలో మన టార్గెట్ ఏంటి చెప్పండి? మనందరం రక్షించబడ్డాం, దేవునికి స్తోత్రం. రక్షించబడిన మనం ఏమవ్వాలి? రక్షణలో ఎదగాలి. అంటే ఆత్మీయతలో మనం ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందాలి. అదే కదా మన టార్గెట్. నేను అదే చెప్తున్నాను. ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందాలంటే ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. దానికి దీనికి సంబంధం ఉంది. అందుకే ఇంత నొక్కి చెప్పాల్సి వస్తుంది. నీకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కావాలా? అయితే ధనం విషయంలో నమ్మకంగా ఉండు. ఖర్చు పెట్టే విషయంలో నమ్మకంగా ఉండాలి. కనుక ఎలాగా మనం స్థాయికి తగ్గట్టుగా మనం ఖర్చులు పెట్టుకోవచ్చు. ఫంక్షన్స్ పెట్టుకోకూడదని నా ఉద్దేశం కాదండి. విందులు పెట్టుకోకూడదని నా ఉద్దేశం కాదు. మన స్థాయికి తగ్గట్టుగా, మనం మోయగలిగినంతగా, మనం చేయగలిగినంతగా అని ఉద్దేశం. అంతకంటే ఏం కాదు. ఖర్చులు పెట్టకూడదని కాదు. అందుకనే పిసినారితనం ఉంటుందేమో జాగ్రత్త. మళ్ళీ పిసినారితనం అంటే వాళ్ళు తినరు, మనం తిన్నెవరు అరే అలానే. మరీ పిసినారితనం లోపత్వం అంటారు దాన్ని, లూపి. పిసినారితనం ఉండకూడదు, అలాగని అతి ఖర్చులు కూడా ఉండకూడదు. అది మరి పిసినారితనం అంటే ఉండకూడదు. పిసినారితనం ఉండకూడదు, వృధా ఖర్చులు ఉండకూడదు, సరిపడ ఖర్చులు అనేవి ఉండాలి. అదే బ్యాలెన్స్ ఉండాలన్నమాట. తర్వాత సమకూర్పండి. సమకూర్చే విషయంలో ఇది ఏమైపోయిందో, సమకూర్చే విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. సమకూర్చడం అంటే ఏంటి చెప్తాను. మనకి 20,000 ఆదాయం వచ్చింది. 15,000 రూపాయలు మనం ఇంటికి ఖర్చు పెట్టుకున్నాం అన్నిటికి కలిపి. ఇంకెంత మిగిలింది మనకి? 5,000. రైట్. ఆ 5,000ని మనం జాగ్రత్త పెట్టాలి. 5,000 ఉంది కాబట్టి షాపింగ్కి వెళ్ళిపోదాం అని కాకుండా, అబ్బాయి మాకు 20,000 అంటే 25,000 అయిపోతుందండి. మొన్న ఎప్పుడో ఒక బ్రదర్ అన్నారండి, నాకు వచ్చిన సంపాదన కంటే 30,000 రూపాయల అప్పు చేసి నా ఇంటిని గడుపుతున్నానండి అన్నారు ఒక బ్రదర్. వామ్మో అనుకున్నాను నేను. వచ్చిన ఆదాయానికి ప్రతి నెల మరొక 30,000 అప్పు చేసి కుటుంబాన్ని గడుపుతున్నారంటే వాళ్ళు. ప్రేమైన దేవుని, అది ఎంత భారం. లేదు, అలా ఉండకూడదు. దేవుని పిల్లలు అలాగ అప్పు చేసి తిప్పలు పడి బ్రతకడం దేవుని ఇష్టం కాదు. ఉన్న దానిలోనే తృప్తి చెందుతూ బ్రతకాల్సిన వాళ్ళు దేవుని పిల్లలు. నేర్చుకోవాలి మనం. ఇప్పుడు నేను చెప్పే అన్నీ మీరు ఎలా ఉన్నారో అలా ఉన్నారని మిమ్మల్ని నిరాశపరచడానికి కాదు, ప్రోత్సహించడానికి. అలాంటి జీవితం నుంచి బయటికి రండి. అలాంటి జీవితాల నుంచి మనం బయటికి రావాలి. ఇందులో నేనేం మినహాయింపేం కాదు. కనుక మనం ఖర్చు పెట్టామంటే మన ఆదాయానికి మిగలాలా వద్దా? మిగలాలి. ఒకవేళ మిగలలేదు, 20,000కి 20,000 అయిపోయింది అనుకోండి, సరిపోవట్లేదు అనుకోండి, సరే దేవునికి స్తోత్రం. ఓకే, మరి ఏం చేస్తామండి మరి? రైట్. ఒకవేళ మిగిలింది అనుకోండి, ఆ మిగిలిన దాన్ని ఏం చేయాలి? దాన్ని వృధా చేసేయకుండా దాన్ని భవిష్యత్తు అవసరాల కొరకు, భవిష్యత్తులో హాస్పిటల్ ఖర్చుల కొరకు, వీలైతే పిల్లల భవిష్యత్తుల కొరకు, భవిష్యత్తు అంటే చదువుల కొరకు, చదువుల ఫీజుల కొరకు, వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు, ఏదైనా వస్తువులు కొనడం కొరకు మనం ఏం చేయాలంటే వాటిని దాయాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తాం. ఏ రోజు తొందరగా వదులుదాం అనుకుంటాను, పాపం ఆ రోజు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇక ఏం పర్లేదు కదా, చెప్పమంటారా? ఓకే. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం.
సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. చీమల యొద్దకు వెళ్ళుము. వెళ్ళుము. వాటి నడతలు ఆ, కనిపెట్టి కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. జ్ఞానం తెచ్చుకునుము. అమ్మా చదువు. వాటికి ఉమ్, న్యాయాధిపతి లేకున్నను, ఆ, పై విచారణకర్త లేకున్నను, ఆ, అధిపతి లేకున్నను, ఆ, అవి వేసవి కాలమందు ఆ. ఆహారము సిద్ధపరచుకొనును. రైట్. చీమల నుండి మనిషి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి? చీమలు అల్లి జీవులే, ఆహారం కావాలి. రైట్. ఏం చేస్తాయి? బయటికి వెళ్తాయి, పంచదార పలుకులు ఏమైనా ఉంటే, లేదంటే లడ్డు తిని పడేగా ఏమైనా మిగిలి ఉంటే, పిల్లలు తిని పడేసిన ఏమైనా ఉంటే, ఆ బియ్యం కానీ మనం విసిరేసిన అన్నం కానీ జాగ్రత్తగా ఏం చేస్తాయి? తీసుకుంటే తింటాయి. యాక్చువల్గా చీమకు కావాల్సిన ఆహారం చాలా తక్కువ, ఆ రోజుకి తినవలసిన ఆహారం తక్కువ. అది తింటే సరిపోతుంది. కానీ అలా అని చీమ అనుకోదు, ఈ రోజుకి నేను తినేసాను కనుక చాలే అనుకోదు. చీమ ఏం చేస్తుందంటే ఆ రోజు తినగా మిగిలిన దాన్ని జాగ్రత్తగా సమకూర్చి అది తన గూడిలో దాచుకుంటుంది. గోడమ్స్ ఉంటాయి లోపల, భూమి లోపల. ఆ గోడమ్స్లో ఆ గారాగారం, ఆ యొక్క గారంలో, అవి బండగారంలో దాచుకుంటాయి, ఆహారాన్ని దాచుకుంటాయి. ఏ కాలంలో? వేసవికాలం. చీమకున్న జ్ఞానం ఏంటంటే వేసవికాలంలో ఆహారం దొరుకుతుంది, ఆ దొరికిన ఆహారాన్ని దాచుకుంటే రేపు వేసవికాలం తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలం. వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు బయటికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, ఆహారం తెచ్చుకోవడానికి నాకు అవకాశం ఉండదు. అప్పుడు నేనేం చేయాలి అని అది ముందుగానే ఆలోచించి వేసవికాలంలో తన కొరకు ఏం కూర్చుకుంది? ఆహారాన్ని కూర్చుకుంది. ఇది అలా చేయడం వలన ఇప్పుడు వర్షాకాలంలో అది బయటికి వెళ్ళకపోయినా చెప్పండి ఏం చేస్తుందన్నమాట? హాయిగా గూటిలో దాచుకున్న ఆహారాన్ని కాలు మీద కాలు వేసుకుని తింటుంది అనమాట. ఇప్పుడు నాకు వర్షాకాలం వచ్చింది, నేను ఇప్పుడు బయటికి వెళ్తాకలేదే, అయ్యో ఇప్పుడు నాకు ఈరోజు ఏంటి అని ఆ రోజు ఏడిస్తే, అది ఆ రోజు ఏడిస్తే దానివల్ల ఉపయోగం ఉందా? లేదు. అందుకే దేవుడు దానికి ఇచ్చిన జ్ఞానం ఏంటంటే వర్షాకాలం రాబోతుంది కాబట్టి వేసవికాలంలోనే కూర్చుకునే అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి కూర్చుకో. ఆ రోజు కడుపారా తినేసి పడుకుని అమ్మయ్య ఈరోజు నేను తినేసానని ఒకళ్ళు చీమ అనుకుంటే అది వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడదు, ఆకలితో అలమటించాల్సి వస్తుంది. రేపన్నా రోజు జీవితం కోసం కష్టపడాలని, సమకూర్చుకోవాలని ఎవరు చెప్పారు? దానికి ఎవరు చెప్పారు? చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందుకే అక్కడ బైబిల్ అన్నాడు విచారణకర్త అమ్మా విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పేవాడు ఎవడో లేకపోయినాను అది కూర్చుకుంది. నీకు ఎంతమంది చెప్తున్నారు, అయినా సరే ఓ మనిషి నువ్వు కూర్చుకోలేకపోతున్నావు అని అర్థం. పాపం చీమలకి సమకూర్చుకోవాలన్న విషయం ఎవరు చెప్పరు, కానీ దానికి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానం తెలిసి సమకూర్చుకుంటుంది. అమ్మా వాళ్ళకి నాయకులు లేడు, ఇలా చెప్పి కూర్చుకోమ్మా వర్షాకాలం వస్తుంది రేపు నుంచి కాబట్టి కూర్చుకోమ్మా అని వేసవికాలంలోనే, అంటే అనుకూలం, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే భవిష్యత్తు కొరకు సమకూర్చుకోవాలన్న విషయాన్ని చెప్పడానికి ఎవరు లేకపోయినా దానికి అది జ్ఞానం తెచ్చుకునేది చేస్తుంది. దాని నుంచి మనల్ని దేవుడు జ్ఞానం నేర్చుకోమంటున్నాడు. అంటే మనం సంపాదించుకోవాలి, మన పరిస్థితులు బాగున్నాయి అనుకున్నప్పుడే మనం సంపాదించుకున్న దానిలోనే కొంత భవిష్యత్తు కొరకు సమకూర్చుకోవాలి. అది మన చీమల నుంచి నేర్చుకోవాల్సిన జ్ఞానం. ఇప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఆదాయం వస్తుంది కదా, ఖర్చు పెట్టేసి తినేసి దుబారా చేసి ఖర్చు చేసేస్తే మొత్తం అవగొట్టేస్తే రేపన్న రోజున అవసరాలు వస్తాయి. మనం ఎవరైనా ఊహించామా కరోనా వస్తుందని, ఇళ్లలో కూర్చుంటామని? అప్పుడు ఎలాగా? అలాంటి పరిస్థితులు వస్తే ఎలా? కనుక ముందే జాగ్రత్త పడి సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం బయటికి వెళ్ళలేని పరిస్థితులు అవుతాయి. ఒక్కోసారి సీజన్, జోసెఫ్ గారి బ్రదర్ కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళు జనవరి డిసెంబర్ ఆ టైంలో బిజీ మ్యాన్, మళ్ళీ సమ్మర్ ఆ టైం వచ్చేసరికి ఖాళీ మ్యాన్, అంతేమని బిజీ మ్యాన్ కాస్తే ఖాళీ మ్యాన్ అయిపోతారు. రైట్. ఇప్పుడు మనం డిసెంబర్ కానీ జనవరి నెలలో వెళ్ళామనుకోండి, కనీసం వందలు కూడా చెప్పడానికి కూడా మనకి చూడరాలు, అంత బిజీగా ఉంటారు. అదే సమ్మర్ టైంలో అనుకోండి, మనం కానీ వెళ్ళామనుకోండి మనం 2 గంటల దాకా వదలరు, అంతే కదా. ఎందుకని ఖాళీగా ఉన్నారు వాళ్ళు. అంటే కొన్ని సమయాల్లో బిజీగా ఉంటాం, బాగా సంపాదన వస్తుంది, కొన్ని సమయాల్లో ఖాళీగా ఉంటాం. ఆ బిజీగా ఉన్నప్పుడు వచ్చే సంపాదనని దాచుకోవాలి. అది మనం ఖాళీగా ఉన్న సమయంలో ఆదాయం లేదు, ఇక సరైనటువంటి రాబడి లేదు, జీతాలు లేవు అనుకున్న సమయాల్లో ఉపయోగపడతాయి అన్నమాట. చరిత్రలో ఒక సంఘటన జరిగిందండి. యోసేపు ఏం చేశాడంటే ఐగుప్తులో కరువు వచ్చిందండి. దానికంటే ముందు 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండి ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అప్పుడు యోసేపు ఏం చెప్పాడంటే ఈ 7 సంవత్సరాలు పండిన పంటని చక్కగా దాచుకుంటే
మిగతా 7 సంవత్సరాల కరువులో ఉపయోగపడతాయి అన్నాడండి. రాజు ఏం చేశాడంటే, ఈ మంచి సలహా ఇచ్చిన నువ్వే దీని అంతా జరిగించు అని చెప్పాడండి. అప్పుడు ఏసేపు ఏం చేశాడంటే, ఎక్కడ పడితే అక్కడ గోడౌన్స్ కట్టించేసి, ధాన్యాగారాలను కట్టించేసి, రైతులందరి దగ్గర ధాన్యాన్ని కొనేసి దాచేసాడండి. ఏసేపు గారు చేసిన పని ఏంటంటే, కొనేయడం దాచేయడం, కొనేయడం దాచేయడం, కొనేయడం దాచేయడం, కొనేయడం దాచేయడం, ఇలా 7 సంవత్సరాలు సమృద్ధిగా కొనేశాడు, దాచేశాడు. ఇంకా తర్వాత 7 సంవత్సరాలు ఒక వర్షం లేదు అమ్మా, ఓ పంట లేదు, ఒక ధాన్యం లేదు. అప్పుడు జనాలు అందరూ అయ్యా రాజుగారు అంట వచ్చారన్నమాట. అప్పుడు రాజుగారు అన్నారు, నా దగ్గరికి కదయ్యా, ఏసేపు దగ్గరికి వెళ్ళండి, అతను ఏం చెప్తాడో అది వినండి అంటే, అప్పుడు ఏసేపు ఒక్కొక్క ధాన్యాగారాన్ని విప్పి రండి పట్టండి, దోశలు పట్టండి అని వేసారన్నమాట. కేవలం ఐగుప్తులకే కాదు, బయటనున్న దేశాల వారు కూడా వచ్చి ధాన్యాన్ని కొనుక్కున్నారు. మరి మిగతా దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. మిగతా దేశం వాళ్ళు కూడా వచ్చి ఎందుకు కొనుక్కున్నారు? వాళ్ళు ఆహారాన్ని సిద్ధపరచుకోలేదు, జాగ్రత్త పెట్టుకోలేదు. కాబట్టి వాళ్ళకు కూడా ఐగుప్తుకు వచ్చి ఐగుప్తుల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఏసేపు జాగ్రత్త పడ్డాడు కనుకే వాళ్ళ తండ్రి గారి కుటుంబం కూడా ఎవరి దగ్గరికి రావాల్సి వచ్చింది? ఏసేపు గారి దగ్గరికి రావాల్సి వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, సమకూర్చాలి. మిగిలిన ధనాన్ని పొదుపు చేయడం అనేది చాలా అవసరం. ఒకవేళ మీ ఆదాయం తక్కువ, మీ ఖర్చులు అంతే, సరిపోవట్లేదు, మిగలట్లేదు అనుకోండి, ఓకే. కానీ మిగులుతుంది అనుకోండి, దాన్ని జాగ్రత్తగా భవిష్యత్తు కొరకు సమకూర్చుకోవాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ పత్రికనా చూడండి, 12 మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో ఈ 3వ సారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా అంత వద్దు నాన్న, చివరి మనకు కావాల్సింది మీ సొత్తునే కాదు, మీ సొత్తు కాదు, మిమ్మల్ని మిమ్మనే కోరుకొనుచున్నాను. అవును, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది. కానీ తల్లిదండ్రులుగా మనకు వస్తున్న ఆదాయంలో కొంత మిగిలితే ఆ మిగిలిన దాన్ని భవిష్యత్తు పిల్లల కొరకు సమకూర్చాలి. తల్లిదండ్రులే పిల్లలకు కూర్చాలి. అలా కూర్చాలంటే మన ఖర్చులు తగ్గించాలి, మన ఖర్చులు నియంత్రణలో ఉండాలి, మన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉండాలి, అది మిగలాలి. మిగిలిన దాన్ని పిల్లల కొరకు సమకూర్చాలి. ఒకవేళ మిగలకపోతే దానికి మనం ఏం చేయలేం. ఓకే, మీరు పేదవాళ్ళు, మీ ఆదాయం తక్కువ, మీకు ఏమీ మిగలట్లేదు అనుకుంటే దేవుడు పైన నుంచి చూస్తున్నాడు కాబట్టి ఆయన అర్థం చేసుకుంటాడు. కానీ మీ దగ్గర ఆదాయం ఉంది, రాబడి ఉంది, ₹1,000 వస్తున్నాయి, కానీ ఏం మిగల్చట్లేదు. ఏం చేస్తున్నారు? ఆడంబరాలకి, దుబారాలకి, జల్సాలకి ఖర్చు పెట్టేస్తున్నారు. అలా అయితే ఖచ్చితంగా మీరు నమ్మకంగా లేరని అర్థం. మీకు ఆదాయం ఉండి కూడా మీరు సమకూర్చట్లేదు అంటే దేవుడు రేపు పొద్దున్న అవసరతలు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఆదుకోడు. ఎలా ఆదుకుంటాడు? ముందుగానే జాగ్రత్త పని చెప్పి జాగ్రత్త పడే అవకాశం నీకున్నా, నువ్వు జాగ్రత్త పడలేదు కాబట్టి నీ అశ్రద్ధతను బట్టి దేవుడు శ్రమలకు అప్పగించేస్తాడు. కానీ పేదవాడిని మాత్రం దేవుడు ఆదుకుంటాడు. పేదవాళ్ళు ఎవరైనా సమకూర్చుకోలేని వాళ్ళు మీరు ఏమైనా ఉంటే, నేను ఎక్కడ సమకూర్చుకోగలనండి, నేను పేదవాడిని కదండి, మీరేం బాధపడవసలా, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు ఖచ్చితంగా. నీకు అవకాశం, పేదవాడికి అవకాశం లేదు కనుక సమకూర్చుకోలేదు. మరి ఆదాయం ఉండి కూడా సమకూర్చుకోకపోతే అది నిర్లక్ష్యం. అలా నిర్లక్ష్యంగా ఉన్న వారిని కూడా దేవుడు రేపొద్దున ఆదుకోడు, శ్రమలకు అప్పగించేస్తాడు. ఓకేనండి. కాబట్టి నమ్మకత్వంగా ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు ఆదాయం ఉండి కూడా పిల్లలకి సమకూర్చరు. వాళ్ళకి వచ్చిన ఆదాయాన్ని వాళ్ళ హయంలోనే ఖర్చు చేసేస్తారు. చాలామంది తల్లిదండ్రులను గమనించిన త్రాగుబోతులయ్యి, తిండిబోతులయ్యి, ఫంక్షన్లను ఇవన్నీ మొత్తం ఆస్తినంతా కరగబెట్టేసి భవిష్యత్తులో ఉన్న పిల్లలకి ఏమీ లేకుండా చేసిన వాళ్ళు ఉన్నారు. రేపొద్దున వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అలా భవిష్యత్తులో పిల్లల్ని ఇబ్బంది పెట్టిన తల్లిదండ్రులు ఉన్నారు. అది తగదు. తల్లిదండ్రులుగా మనం వాళ్ళ కొరకు సమకూర్చాలి, మనకు అవకాశం ఉంటే. ఇదంతా దేవుడు గమనిస్తున్నాడు. ఈ విషయంలో మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా అని. 1, ధనాపేక్ష విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. 2, సంపాదించే విషయంలో
నమ్మకంగా ఉండాలి. 3, ఖర్చు పెట్టే విషయంలో నమ్మకంగా ఉండాలి. 4, సమకూర్చే విషయంలో మనం నమ్మకం. ఈ 4 విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నామా లేదు. ఇంకొకటి ఉందండి, అది అప్పు చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. అది నేను ఇప్పుడు కాదు, వచ్చే వారం చెప్తాను. ఓకేనా? రైట్. మీరు